నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దానా తుఫాను ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బలంగా వీయనున్నాయని, అలాగే భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. ఈసారి ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం సాయంత్రం కంట్రోల్ రూమ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులు ఉన్నాయని, వాటి కాలువ గట్లు మరమ్మతులు ఏమైనా ఉంటే తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని, బలహీనంగా ఉన్న చెరువు గట్లను ఇప్పటికే ఇసుక బస్తాలతో మూసి ఉంచాలని ఆదేశించారు. డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08942240557 ద్వారా తుఫాన్ నష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,000 పైచిలకు చెరువులు ఉండగా 1,004 చెరువు గట్లు బలహీనంగా ఉన్నాయని, భారీ వర్షాలకు సామర్థ్యానికి మించి నీరు చేరితే గట్లు తెగే అవకాశం ఉందని, 24 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన గట్లను ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కురారాడ త్రినాథస్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజా, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, నీటిపారుదల శాఖ ఎస్ఈ పి సుధాకర్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఏ నాగిరెడ్డి కృష్ణమూర్తి, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ రాము, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ అమ్మాయిలపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. మైనర్ అమ్మాయిలు 2 బాధితులుండగా వారిలో ఒకరికి 16 సంవత్సరాలు, మరొకరికి 17 సంవత్సరాలు అని తెలిపారు. A1 నిందితుడు సాయి 16 ఏళ్ల అమ్మాయితో ముందు నుంచే పరిచయం ఉండడం, వారి టీ షాప్ కు తరచూ రావడంతో పాటు ఇంటికి కూడా వస్తుండేవాడని, ఈ విషయం బాధితురాలి తల్లికి కూడా తెలిసినట్లు తమ దర్యాప్తులో తెలియదన్నారు. అలాగే పుట్టినరోజు వేడుకలు అంటూ A1 పిలిచి శారీరకంగా కలిశారని, బాధితురాళ్లు మైనర్లు, నిందితులు మేజర్ కావడంతో పోక్సోకో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కోర్టుకు కూడా తరలిస్తామని వెల్లడించారు. సో ఇందులో మనకి విక్టిమ్స్ వచ్చి 2 అమ్మాయిలు ఉన్నారు. సో ఆ పిల్లలు ఇద్దరికి, ఒకరికి 16 ఇయర్స్, ఒకరికి 17 ఇయర్స్, ఇద్దరు మైనర్స్ వాళ్ళు. అండ్ దీంట్లో అక్యూజ్డ్ మొత్తం మనకి 3 ఉన్నారు. సో వీళ్ళు 3 కూడా మేజర్స్, అందరికీ కూడా 18 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు. వీళ్ళ 3ని ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మన ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఒకసారి మనము చెప్పాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇందులో ఏంటంటే విక్టిమ్ గర్ల్ సెకండ్ పర్సన్ ఎవరైతే చిన్న పాప 16 ఇయర్స్ పాప ఉన్నారో ఆ పాపకి తర్వాత A1 రాజమహేంద్రం సాయి అన్న అతనికి ముందు నుంచి పరిచయం ఉంది. పరిచయం ఎలా అయిందంటే మనకి విక్టిమ్ గర్ల్ వాళ్ళ మదర్ టీ కొట్టు షాప్ ఏదైతే నడుపుతున్నారో ఆ షాప్ దగ్గరికి ఇతను రెగ్యులర్గా 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి వెళ్ళడం జరుగుతోంది. సో అక్కడ ఈ పాప పరిచయం అవ్వడము, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి రావడం అన్నది జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళ మదర్కి కూడా ఐడియా ఉంది. సో ఈ పరిచయంతో అతను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి రావడము, అండ్ రీసెంట్గా అతను బర్త్డే కోసం అని చెప్పి, బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ఇతని ఫ్రెండ్స్ 2 ఎవరైతే ఉన్నారో రాధా మోహన్ రావు, పైలా శివ, సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో పాటు ఈ విక్టిమ్ గర్ల్, సెకండ్ విక్టిమ్ గర్ల్ని అండ్ ఫస్ట్ విక్టిమ్ గర్ల్ని అంటే వాళ్ళ సిస్టర్ని, సో అందరూ కలిసి బర్త్డే పార్టీ కోసం అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ బర్త్డే పార్టీ చేసుకోవడం అన్నది జరిగింది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. సో ఈ ఆల్కహాల్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు శివ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు అక్కడ కలవడం అన్నది కూడా జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకి ఈ వాట్సాప్, ఈ ఎవిడెన్స్ మనకంతా కూడా వాట్సాప్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న కాల్స్ ఏవైతే CDR ఇవన్నీ తీసి అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా, ఇష్టం లేకుండా వెళ్ళినా కూడా అది చట్ట ప్రకారం నేరం అది. సో దానికి సంబంధించి మనం ఏంటంటే టోటల్గా 3ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది.
ఇందులో ఏంటంటే మనకి ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే కంప్లైంట్ లేటుగా వచ్చిందన్న ఒక ఇష్యూ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ మదర్ తోటి వాళ్ళ పిల్లలతోటి విక్టిమ్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ వర్షన్ ఏంటంటే మనకి ఇది బయటికి తెలిస్తే మా పరువుకి ఏం జరుగుతుందో, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందన్న ఒక భయంతో వాళ్ళు మనకి ఒక రోజు లేటుగా కంప్లైంట్ ఇవ్వడం అన్నది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ అయితే 19వ తారీఖున ఈవినింగ్ 6:15 10 o'clock మధ్య జరిగింది. అండ్ మనకి రిపోర్ట్ వచ్చి మనకి 21వ తారీఖున మన పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. అదే రోజు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఇమీడియట్గా మనకి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని మెడికల్కి పంపించడం, వీళ్ళని రిమాండ్ చేసి వీళ్ళ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఈ నెల 24 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సముద్ర నదీతర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరం ఉన్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పారు. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు, కరకట్టలు, కాలువలపై నిఘా ఉంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురి అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సంబంధ శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని చెప్పారు. అత్యవసరమైన వారు ఫోన్లో సంప్రదించే విధంగా సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ తుఫాన్ తీవ్రతపై క్షేత్రస్థాయి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది సంవత్సరాంతంలో లేదా ఆదాయ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఒకే మొత్తంలో చెల్లింపు చేయకుండా ఆర్థిక సంవత్సరం పొడవునా పన్ను మొత్తాన్ని ముందుగానే వాయిదాలలో చెల్లించే వ్యవస్థ అని ఇన్కమ్ ట్యాక్స్ 1 విశాఖపట్నం కమిషనర్ బి శ్రీనివాసరావు వివరించారు. నగరంలోని స్థానిక గ్రాండ్ హోటల్లో శ్రీకాకుళం ట్యాక్స్ బార్ అసోసియేషన్, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, శ్రీకాకుళం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా వడ్డీలు, పెనాల్టీల భారం నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి ప్రభుత్వానికి సహాయపడాలని సూచించారు. అడ్వాన్స్ ట్యాక్స్ వల్ల పన్ను చెల్లింపుదారులు సంవత్సరం చివరిలో పెద్ద పన్ను భారాన్ని ఎదుర్కోకుండా సహాయపడుతుందని చెప్పారు. ముందస్తు పన్ను చెల్లింపులపై డిఫాల్ట్ కారణంగా పన్ను చెల్లింపుదారులకు వడ్డీ ద్వారా జరిమానా విధించబడే అవకాశాలు తగ్గిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎన్ గోపికృష్ణ, డిప్యూటీ కమిషనర్ విష్ణువర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పివి శేషగిరిరావు, ఐటీఓ అనిరుద్ బి ఆత్రేయ, ఐటీ బి శ్రీనివాస్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యువి రమణ, బంగారు వర్తక సంఘం అధ్యక్షులు పేర్ల సామమూర్తి, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరియు శ్రీకాకుళం ట్యాక్స్ బార్ అసోసియేషన్ మరియు శ్రీకాకుళం బంగారు వ్యాపారస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలోని మనం ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ చేశాము మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. ఇది బేసికల్గా ఒక అవేర్నెస్ అవుట్ రీచ్ ప్రోగ్రాము ఫర్ ఆల్ ది అసోసియేషన్స్ అండ్ బిజినెస్ క్లాసెస్ అండ్ ఎస్ఎస్సీస్కి ఈ డ్యూ డేట్స్లో రిటర్న్స్ ఫైల్ చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్గా కట్టాలని, అడ్వాన్స్ ట్యాక్స్ ప్రకారంగా అర్న్ చేస్తున్నప్పుడే అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలని, వాళ్ళకి అప్డేటెడ్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉందని, అలాగే జెన్యూన్ ఎగ్జామ్షన్స్, జెన్యూన్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలని, ప్రాపర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అరైవ్ చేసుకొని అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి, ఒకవేళ మిస్ అయితే కనుక అప్డేటెడ్ రిటర్న్స్కి అవకాశం కూడా ఉంది, అవి కూడా యూటిలైజ్ చేసుకోవాలని, ఇంజెన్యూన్ క్లెయిమ్స్, ఇంజెన్యూన్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయకూడదని చెప్పి, ఫ్రాడలెంట్ రిఫండ్స్ కూడా క్లెయిమ్ చేయకూడదని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది. బహుశా మా దృష్టికి వచ్చింది ఏంటంటే కొంతమంది ఈ ఫ్రాడలెంట్ రిఫండ్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా బహుశా వాళ్ళకి రాంగ్ అడ్వైస్ వల్ల కానీ వేరే రకమైన అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళ కానీ జెన్యూన్ రిటర్న్స్, జెన్యూన్ డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అయితే క్లెయిమ్ చేయాలి. ఇంజెన్యూన్ రిటర్న్స్, ఇంజెన్యూన్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయకుండా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయగలిగితే
మనం ట్యాక్సెస్ ప్రాపర్గా పే చేయాలంటే పెనాల్టీస్ లాంటివి పడకుండా ఉంటాయి. సో ఇది వీరు గమనించి సక్రమంగా ట్యాక్సెస్ కట్టి రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రాపర్ టైంలో ఫైల్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు దే కెన్ డూ దర్ బిజినెసెస్ హ్యాపీలీ అండ్ దెన్ ఫైల్ ది రిటర్న్స్ సో దట్ ఎవ్రీబడి ఫర్ నేషన్ బిల్డింగ్ ఇట్ ఇస్ గుడ్. ఉచిత వినికిడి పరికరాల కోసం నవంబర్ 8వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఓపీ నెంబర్ 27లో గల డైస్ సెంటర్ నందు వినికిడి పరికరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 8వ తేదీన జరిగే వినికిడి నమోదు కార్యక్రమం దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్, నేషనల్ హెల్త్ మిషన్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని 21 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. క్యాంప్ రోజు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్యూర్ టోన్ ఆడియోమెట్రిక్ రిపోర్ట్, సదరం సర్టిఫికేట్, ఈఎన్టీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫారాల నకళ్లు తెచ్చుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గారం మండలానికి సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ నెల 25న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే శంకర్ వినతులు స్వీకరిస్తారని, గారం మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి గారం మండలానికి సంబంధించిన అధికారులందరూ హాజరు అవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. క్రీడాకారులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పట్టుదల క్రమశిక్షణతో పథకాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంబీ పద్మావతి ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ 34వ సీనియర్ ఇంటర్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి పోటీలను చైర్పర్సన్ పద్మావతి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంబీ పద్మావతి మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతుండడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత రోజుల్లో పుష్కలంగా లభిస్తున్నాయని తెలిపారు. అంతకుముందు జరిగిన మార్చ్ ఫాస్ట్గా విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి స్వరూప్, ప్రధాన కార్యదర్శి జి అర్జునరావు రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్పీడి మురళి, మాన్సా శ్రీనివాస్, బి శ్రీనివాస్ రెడ్డి, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పి శ్రీకాంత్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని టీడీపీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అన్నారు. నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో సుమారు 30 మంది యువత గురువారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున సినీ హీరోల అభిమానులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభాస్ అభిమానులు అన్నదానం, రక్తదానం, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని కొనియాడారు. తమ హీరో పేరిట పూజలు చేసే అభిమానులే కాదు, తమ హీరో అభిమాన సంఘాల ద్వారా సమాజంలో ఎందరో నిరుపేదలకు ఉపయోగపడుతుందని గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనంద్, సెక్రటరీ శేఖర్, టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ భాస్కర్ వర్మ, లక్కీ, యశ్వంత్, తులసి, తారక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలాకి, నరసనపేట పోలీస్ స్టేషన్లు, నరసనపేట సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. డీఐజీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్లో పచ్చదనానికి ప్రతీకగా మొక్కలు నాటారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రతి కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జె శ్రీనివాసరావు, ఎస్ఐలు రంజిత్ కుమార్, అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నెల 31 నాటికి ఓటర్ జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ప్రతి వారం సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, ఎన్ఆర్జీఎస్ ఏపీఓలు, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల అంశంలో కింది స్థాయి సిబ్బందికి ఆర్డీఓలు తగు శిక్షణ ఇవ్వాలని సూచించారు. హౌసింగ్లో స్టేజ్ కన్వర్షన్లపై దృష్టి పెట్టాలని, కంప్లీషన్ దశలో ఉన్న ఇళ్లపై శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన పరిశీలన వెంటనే పూర్తి చేసి నివేదికలు పంపాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, 70,000 పని దినాల లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలని, అలాగే నరేగా పనుల్లో ప్లాంటేషన్ ఫిట్టింగ్, ఫామ్ పాండ్స్ పూర్తి చేయుటకు మట్టి పనుల్లో లేబర్ కాంపౌండ్ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని,
ఓహెచ్ఆర్ ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. ఆయిల్ ఫామ్ చెట్లను పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ఎస్డబ్ల్యూపీసీ షెడ్ మరమ్మతులు, స్వర్ణాంధ్ర యాక్షన్ ప్లాన్ అనుగుణంగా పనులు చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల మరమ్మతుల పనులు పూర్తి చేసి వినియోగంలో తీసుకురావాలన్నారు. ఎరువును రిటైల్గా అమ్మేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, ఐసిడిఎస్ పీడి బి శాంతి, నీటిపారుదల శాఖ ఎస్ఈపి సుధాకర్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, పలువురు అధికారులు హాజరయ్యారు. సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఓ ప్రకటన జారీ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు జారీ చేశారు. సైబర్ మోసగాళ్లు ఉపయోగించే 10 సాధారణ ఎత్తుల పట్ల జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి అని, మోసగాళ్లు అన్ని వయసుల వారిని లక్ష్యం చేస్తారని, అయితే మధ్య వయసు వారు, వృద్ధులు ప్రత్యేకంగా సులభంగా బలి అవుతున్నారని చెప్పారు. మోసగాళ్లు ట్రాయ్లో పనిచేస్తున్నామని, మీ మొబైల్ నంబర్ అక్రమ కార్యకలాపాలకు సంబంధించినదని, సేవలు నిలిపివేస్తామని చెప్తారు. అయితే వాస్తవంగా ట్రాయ్ సేవలను నిలిపివేయదు, టెలికాం కంపెనీలు నిలిపివేయడం చేస్తాయని గమనించాలన్నారు. కస్టమ్స్లో పార్సల్ నిలిచిపోయిందంటూ సైబర్ మోసగాలు ఒక పార్సల్ అక్రమ పదార్థాలు, వస్తువులతో ఆర్డర్ పెట్టబడిందని చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ రెస్పాండ్ కాకుండా ఆయా నంబర్లపై రిపోర్ట్ చేయాలన్నారు. తప్పుడు పోలీస్ అధికారులు డిజిటల్ అరెస్ట్ లేదా ఆన్లైన్ విచారణ పేరుతో బెదిరిస్తారని, వాస్తవానికి పోలీసులు డిజిటల్ అరెస్ట్ లేదా ఆన్లైన్ విచారణ నిర్వహించారని విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్ఈపి 2020 పాలసీ ప్రకారం బెస్ట్ ప్రాక్టీసెస్, రీసెర్చ్ మొదలైన విధానాల ద్వారా విద్యార్థి సర్వేతో ముఖాభివృద్ధి సాధించేందుకు అవసరమైన మార్పులు చేర్పులు సిలబస్లో చేయడమే బీఓఎస్ ముఖ్య ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ మంగళవారం జరిగింది. కాలేజీలో ఉన్న మొత్తం 18 విభాగాలకు యూనివర్సిటీ ప్రతినిధులు, ఆయా అటానమస్ డిగ్రీ కళాశాల నుండి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రియలిస్ట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మేజర్, మైనర్ కోర్సుల పాఠ్య ప్రణాళికలు, మోడల్ పేపర్స్, యాడ్ ఆన్ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, లైఫ్ స్కిల్ కోర్సులు, సెమినార్స్, వర్క్షాప్స్, డిపార్ట్మెంటల్ యాక్టివిటీ ప్లాన్స్ మొదలైన అంశాలను యూనివర్సిటీ ప్రతినిధులు పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి ఆదిలక్ష్మి, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పిఎస్ కనకదుర్గ, వై ప్రశాంతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ యు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పలాసలో జరుగు సిపిఎం 18వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు పిలుపునిచ్చారు. సోంపేట మండలం పాలవలసలో జరిగిన పాలవలస శాఖ మహాసభలు సిపిఎం పార్టీ సోంపేట మండల నాయకులు కామ్రేడ్ సంగారు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నవంబర్ 9, 10 తేదీలలో పలాసలో జరగనున్నాయని తెలిపారు. 9వ తేదీన ర్యాలీ, బహిరంగ సభ జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాస్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. రైతులకు మోసం చేసిన గోల్డెన్ ల్యాండ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పొత్తంగి గ్రోయన్ నిర్మించాలని, జీడి రైతులకు 80 కేజీల బస్తాకు 16,000 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ నాయకులు ఏ షణ్ముఖరావు, నిమ్మన మోహన్ రావు, పొందర కృష్ణారావు, నిమ్మన ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ యువత కోసం స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మినీ జాబ్ మేళాను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మినీ జాబ్ మేళా ఈ నెల 25వ తేదీన శుక్రవారం ఉదయం 9:30 నుంచి ప్రారంభం అవుతుందని, 4 స్థానిక బహుళజాతి కంపెనీలు పాల్గొని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత వారి విద్యార్థి పత్రాల నకలు, ఆధార్ కార్డు నకలు, 3 బయోడేటా పత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
మరిన్ని వివరాలకు 7893454256 నెంబర్కు సంప్రదించాలన్నారు. జిఎన్ఎం కోర్సులో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉన్నట్లు బొలినేని మెడ్స్కిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ ఇచ్చి ఫీజు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. పూర్తి వివరాలకు 7995013422 నంబర్కు సంప్రదించాలని కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని 1వ పట్టణం ఎస్ఐ హరికృష్ణ సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చైతన్య కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లలో పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు హరికృష్ణ, కృష్ణారావులు మాట్లాడుతూ పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, లాకప్ రూమ్, స్టేషన్ రైటర్, 0 FIR, రికార్డుల నిర్వహణ, టెలికాన్ఫరెన్స్, ఆన్లైన్ FIR, పార్ట్ మ్యాప్, పిస్టల్, ఇతర ఆయుధాల గురించి వివరించారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని, మోటార్ వాహనాల చట్టాలు, వివిధ రకాల బందోబస్తు గురించి, పోగొట్టుకున్న ఫోన్ CEIR అప్లికేషన్ ద్వారా దొరికే విధానం, వివిధ రకాల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ డాగ్ రాణిని తెచ్చి గంజాయిని కలిగి ఉంటే ఏ విధంగా ఈ ట్రైన్ డాగ్ పసిగడుతుందో విద్యార్థులకు ప్రాక్టికల్ గా చూపించారు. విద్యార్థులు యూనిఫామ్ లేని రక్షక భటులుగా పనిచేయాలని, మీ పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యాన బుధవారం స్థానిక ఆదిత్య డిగ్రీ అండ్ PG కళాశాల సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై నిర్మూలనపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ DVG రాజు ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలోకి పయనిస్తుందని చెప్పారు. సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తు కొంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టాలని అన్నారు. మత్తు పదార్థాలు మహా విధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని, వాటి రవాణాను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి K. వెంకటవజ్వల్, సహాయ సంచాలకులు వికలాంగుల సంక్షేమ K. కవిత, ఆదిత్య డిగ్రీ అండ్ PG కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, సెట్శ్రీ సూపరింటెండెంట్ L. రేఖ, ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ CI ఇందుమతి, SI B. అప్పారావు, P. లీలారాణి, ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం, సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది, పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనది. ఒక సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే
తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.